యెస్. మరి 'చిరు' గారితో మీకు అనుకోని విధంగా ఆయన ఒకసారి హీరో అని తెలియకుండానే మాట్లాడారు. తర్వాత ఆయన సినిమాలోనే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ చెప్పారు. ఒక్క డైలాగ్ ఏమైనా చెప్తారా? బాగుంది. వద్దంటారా? సరే. అయితే మిమ్మల్ని ఫోర్స్ చేయను. మీకు చిరంజీవి గారి పాటొస్తే మీరు అస్సలు కుర్చీలో కూర్చొని కుదురుగా ఉండరట. అయ్యో, విపరీతంగా డాన్స్ చేస్తారంటే అంటే ఏంటి అసలు? ఆయన డాన్స్ అంటే మీకు చాలా పిచ్చి అంట కదా? పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు హ్మ్. అసలు. గువ్వా గోరింకతో అన్ని అసలు చిరన్న ఆ ఎంట్రుకలు ఇట్లా ఆడుతుంటాయి. అసలు ఎలాంటి హీరోయిన్లతోటి మళ్ళీ ఒక సుమలత గారు, ఒక భానుప్రియ గారు, ఒక విజయశాంతి గారు, ఒక రాధ గారు, వీళ్ళంతగా కూడా హెమీ హీరోయిన్లు. ఈ నలుగురు హీరోయిన్లతో ఏ సినిమాలో చూసినా అసలు ఆ పాటలేంటి, ఆ డ్యాన్సులేంటి, డ్యాన్సులతోనే హిట్ ఆ సినిమా, లేక యాక్షన్తో హిట్టా, లేక ఫైట్స్తో హిట్టా. ఫైట్స్ చేస్తే ఎట్లుంటుందండి, హీమ్ మ్యాన్ చేసినట్టుంటుంది అసలు. అసలు నిజంగా అసలు అలా ఉంటుంది చిరణతో. ఆయన స్టైల్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అసలు అమ్మో, ఎవరు బీట్ చేయలేరు ఆయన. అస్సలు అసలు ఆ టైమింగే వేరు. ఆ ఫైట్స్ వచ్చేసరికి మొత్తం మారిపోతాడు, వాళ్ళ సాంగ్ వచ్చేసరికి మొత్తం మారిపోతాడు. మొత్తం అందరూ కనుక లేచి గంతేయాల్సిందే. అసలు ఎందరు హీరోలు వచ్చిండ్రండి అన్న. డ్యాన్సులో ఇరగదీస్తారు గనక 1 to 10 టాప్ మెగాస్టార్ అయిపోయారన్న. కానీ ఎంత యాక్షన్ ఉన్నా కూడా కొందరికి రిథమ్ సెన్స్ సరిగా లేకని డ్యాన్సులు చేయలేక కూడా కొందరు హీరోలో నుంచి క్యారెక్టర్ యాక్టర్లు అయిపోయారు. దీని పేర్లు ఎందుకులేండి, కానీ అట్లా చిరన్న ఆయన అన్న కళ్ళు చూసారా మీరు ఎప్పుడైనా? ఇట్లా చూస్తే భలే ఉంటాయి. నేను చాలాసార్లు చూశాను నన్ను అన్న ఇట్లా ఏంటి అని. కాదు, ఆయనలో చూడాలని ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే అన్నతో నేను బాగా క్లోజ్గా ఉండేది కదా. అంటే నాకు ఇక నాకు సొంత అన్నలాగా, ఎంతో ఆత్మీయులాగా నన్ను చూసేటోళ్ళు కనుక బాబుమోహన్ గారే అనేది నన్ను. నేనేమో చీరన్న అనేది, నాదేమో ఏకవచనం, అన్నేమో బాబుమోహన్ గారు. అట్లా గ్రేట్ 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 హీరో అంతే. నిజంగా మీరు మూవీస్ని మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కూడా అంతే ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. అది భగవంతుడు ఇచ్చిన వరం అంతే. సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదండి, ఇప్పుడే రాగిజావ దాగి వస్తున్నాను. అయితే అదే మీ సీక్రెట్ మాట. అది కాదు, అంటే కొంచెం ఆ మధ్య కొంచెం బాగా లేకుండే, కొంచెం బ్యాక్ పెయిన్. ఒక షూటింగ్లో, తమిళ షూటింగ్లో ఒక చిన్న, కానీ కొద్దిగా ఒక 1-2 months కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కొంచెం నేనే అనుకున్నా కొంచెం వెయిట్ తగ్గిస్తే బెస్ట్ అని డాక్టర్స్ అడ్వైజ్. సరే అని కొంచెం ట్రై చేస్తే 6 monthsలోనే పర్ఫెక్ట్గా అయిపోయాను. మంచిగా ఇదే బాగుంది అనుకున్నా. సూపర్ సార్. సార్, ఈ మెగాస్టార్ మా చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్నాం మనం ఆయన పుట్టినరోజు సందర్భంగా. మీరు రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎన్నో మూవీస్ ఆయనతో చేశారు కాబట్టి మీకంటూ ఒక స్పెషల్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య కూడా ఉండే ఉంటుంది. అవునండి. మరి ఆనాటి మీ మెమరీస్తో పాటు మీ ఎక్స్పీరియన్స్ని మాకు షేర్ చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే అసలు 70 అని 3 70s పెట్టారు. ఆ 70s మధ్య నేనుండటం, నేను పంచుకోవటం నా అదృష్టం. ఎందుకంటే చిరణ్ అంటే నాకు అంత ఇష్టం అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అంటే నాకు ఎనలేని గౌరవం, ఎనలేని ఇష్టం. నేను కూడా కష్టపడి పైకి వచ్చాను, అందుకని మాదంతా అట్లా. అన్నను బిగినింగ్ స్టేజ్లో చూశాను. అంటే సార్, మీరు అసలు చిరంజీవి గారికి మీరు ఆర్టిస్ట్ కాకముందే మీరు అభిమానిగా ఉన్నారా, లేకపోతే మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయనకు అభిమానిగా మారా? తెలియదు కదా. చిరంజీవి గారు ఇంకా హీరో కాలేదు. నేను అప్పుడే సారథి స్టూడియో ఒక షూటింగ్ చూడటానికని వెళ్ళా. అంతా ఒక కాలేజీ
ప్రెమిసెస్లో స్టూడెంట్స్ అంతా అటు ఇటు తిరుగుతారు, ఇలాంటి కాలేజ్ అట్మాస్ఫియర్ షూటింగ్ జరుగుతుంది అక్కడ. నేను నేను అప్పుడు సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేవాడిని. ఓకే. ఒకసారి షూటింగ్ చూద్దాంపా, బోర్ కొడుతుంది, నేను అప్పుడు లీవ్ పెట్టున్నాను. చూస్తే అందరం అట్లా చూస్తే చిరంజీవి గారు ఒక్కళ్ళే ఒక చెట్టు దగ్గర నిల్చొని కొమ్మ పట్టుకొని నిల్చొని చూస్తున్నారు. సరేలే ఏమి సినిమా ఏంటో అడుగుదాం కానీ ఇక్కడ ఒకసారి ఎవరో నిలబడి ఉన్నారు. నిజంగా నాకు తెలీదు. అది రెండో సినిమా అనుకుంటాను. ఫస్ట్ పునాది రాళ్ళు, దాని తర్వాత కోతలు రాయుడు అనే సినిమా. బాగా గుర్తుపెట్టుకున్నాను నేను, ఎందుకంటే చాలా కథ ఉంది దీనికి. పోయి సార్ నమస్కారం సార్, సినిమా షూటింగే కదా సార్? సినిమా సార్, ఇందులో హీరో ఎవరు సార్? నేనే. ఓ అని చూసిన, బాగున్నాడు నాకు, నేను మనసులో ఆయన బాగున్నారు అనుకున్నారు, మీరు చూడంగానే ఇంప్రెస్ అయ్యారు. బాగున్నాడు, గ్యారెంటీగా హీరో ఉండాల్సిన లక్షణాలలో ఉన్నాడు అని నాకు నేనే అని అనుకున్నాను. అయిపోయింది. నేను సినిమా షూటింగ్, ఫస్ట్ సినిమా షూటింగ్ చూడటం కోతల రాయుడు సినిమా చూడాలనుకున్నా. వెళ్ళిన సినిమా చూసాక అనుకున్నా, అరే కొత్త అబ్బాయిలాగా ఏమి అసలు యాక్షన్, అట్లా అంత సింపుల్గా ఉన్నాడు, ఇంత బాగా చేశాడు ఏంటి కోతల రాయుడు సినిమా. అందులో ఒక పాట ఉంటుందండి, అసలు ఆ పాటలో అయితే చిరంజీవి గారు చేస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. నాకు అది సినిమా అనుకోవట్లేదు నేను, అంత ఇంప్రెస్ అయ్యాను నేను. ఒక నెల వంక గోరింక, ఆ పాట అండి సూపర్ డూపర్ హిట్. ఆ పాటకి పిల్లలతో ఆడుకుంటూ ఎంత బాగా అది సెంటిమెంట్, కొంచెం చిరంజీవి గారికి అది చాలా సెంటిమెంట్ సాంగ్. అది ఎంత చక్కగా నేను ఆ సినిమా నుంచి బయటికి రాగానే గ్యారంటీగా పెద్ద హీరో అయిపోతాడు. నేనైతే ముందే చూసిన చిరంజీవి గారిని, అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది అని నాకు. సినిమా చూసినాక మరి హ్యాపీ అవ్వమా, సినిమా హిట్ ప్లస్ బాగా చేశారు. ముఖ్యంగా ఆ సెంటిమెంట్ సాంగ్ పిల్లలతో, దుఃఖం వస్తుంటది కానీ పిల్లల్ని నవ్వించుకుంటూ అందరిని ఇది చేసుకుంటూ పడుతుంటాడు. అది అరే అనుకున్నాను, ఎంత బాగా గుర్తుండి సార్ మీకు. అది అయిపోయింది కదా, అందుకే ఆగండి ఉంటూ ఉన్నది ఇంకన్నా. ఇక ఎడిపోయినో ఏమైనో నేను ఒక్కడ నా ఉద్యోగం ఇక్కడ ట్రాన్స్ఫర్ అవటం అయిపోయింది. అంటే లీవ్లో ఉన్నప్పుడు లీవ్ నుంచి ట్రాన్స్ఫర్ తర్వాత ఉద్యోగం చేస్తూ ఫటక్న సినిమా యాక్టర్ అయిపోయాను నేను కూడా. అంకుశం తర్వాత అంకుశం నెక్స్ట్ పిక్చరే స్టోర్పురం పోలీస్ స్టేషన్. చిరంజీవి గారు అప్పటికే టాప్ హీరో, అప్పటికి వెళ్ళిపోయారు. అవును, స్టోర్పురం అప్పటికి చాలా ఫామ్ లో ఉన్నారు ఆయన. నాకు చిరంజీవి గారి కాంబినేషన్ స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనేసరికి మీకు ఫస్ట్ సినిమా ఆయనతో మీకు చిరంజీవి గారితో. మరి అంకుశం తర్వాత ఫస్ట్ పిక్చరే చిరంజీవి గారితో. సూపర్. ఇప్పుడు అంత పెద్ద హీరోతో నేను సినిమా యాక్టర్ నేనేంటి అసలు, అట్లా ఫీలింగ్తో పోతే కాంబినేషన్ చిరంజీవి గారితో ఇద్దరం కూర్చొని ఇట్లా చేయటం నాకు